నమస్తే, వెల్కమ్ టు థింకాంధ్ర. నేను మీ మాణిక్. విజయసాయి రెడ్డి వైసీపీ మాజీ సీనియర్ నాయకుడు, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి కర్త కర్మ క్రియగా వ్యవహరించిన వ్యక్తి. ఆయన కేసుల్లో కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, A2గా ఆయన నంబర్ 2 పొజిషన్లో ఉండి రాజకీయాల నుంచి రీసెంట్గా నేను తప్పుకుంటున్నాను, ఇక ఏ పార్టీలో చేరను అని చెప్పి ఆయన వైదొలిగినట్టుగా ట్వీట్ పెట్టారు. అది సంచలనమైంది. అయితే మనకి తాజాగా అందుతున్న వివరాల ప్రకారం మరలా ఆయన రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు. బీజేపీలో ఆయన చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేశారటువంటి వాస్తవాలు మనకు తెలుస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి మనతో విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మనం చర్చించేద్దాం. రాజేష్ గారు నమస్తే. నమస్తే సార్, చెప్పండి, విజయసాయి రెడ్డి గారు మరలా ఆయన రాజకీయాల్లోకి మరలా ఎంటర్ అవుతారు, దానికి ఒక టైం కూడా ఫిక్స్ చేశారు, బీజేపీలో చేరుతారు అనేటువంటి వార్తలు మనకు వినిపిస్తా ఉన్నాయి. దీంట్లో ఎంత నిజం ఉందంటారు? నిజంగా ఆయన బీజేపీలో చేరతారా? జనవరి 24వ తారీఖున ఆయన తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారండి. అసలుకి ఆ రాజ్యసభ సభ్యత్వానికి ఇంకా 4 సంవత్సరాల టైం ఉన్నా కూడా విజయసాయి రెడ్డి ఎందుకు రాజీనామా చేశాడు, ఏంటి జగన్ కన్ను విజయసాయి రెడ్డికి అంత దూరం పెరిగిందా, ఇద్దరి మధ్య అసలు పడట్లేదా అని చెప్పేసి ఒక చర్చలు జరిగినాయి దీని మీద. ఓకే, కానీ అవన్నీ కూడా ఒట్టి డ్రామాలు. ఫస్ట్ లో వచ్చాయి కదా అలాంటి వార్తలు. నిజంగా ఆయన వైదొలగపోవచ్చు, వేరే పార్టీలో చేరవచ్చు అని అన్నారు. ఇవన్నీ ఒక డ్రామాలండి. ఇప్పుడు మనకి ప్రజెంట్ ఓటీటీలు, థియేటర్లు అన్నీ అందుబాటులో ఉన్నాయి ఎంటర్టైన్మెంట్ కోసం. కానీ బాగా పాత రోజుల్లో ఈ సినిమాలు ఇవన్నీ అందుబాటులో లేని టైంలో నాటకాలు వేసేవాళ్ళు, కొంచెం డ్రామాలు వేసేవాళ్ళు, ఊరూర తిరుగుతా ప్రజలకి ఆహ్లాదం పంచేవాళ్ళు. అట్లానే ఈ విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళు కూడా ఒక రాజకీయ కళాకారులు. నాటకాలు ఆడటంలో, డ్రామాలు ఆడటంలో వీళ్ళని మించిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఒక ప్రణాళిక ప్రకారం విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించారు. ఆ తర్వాత ప్రణాళికలో స్టెప్ 2 రిజైన్ చేయించారు. ఎందుకు? వాస్తవానికి 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని భావించారు జగన్మోహన్ రెడ్డి. 30 ఏళ్ళు అధికారంలో ఉంటా ఉన్నారు. నిజమే కాబోలని అందరూ అనుకున్నారు. తీరా చూస్తే 11 సీట్లు వచ్చినాయి. కానీ ఆ 5 ఏళ్ళలో చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి. అంత ముందులో ఉన్న కేసులు తెలుసు కదా, అది ప్రజలందరికీ తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అందరికీ తెలుసు. ఆ కేసుల్లోనే అధికారికంగానే 44,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్పేసి CBI, ED నిర్ధారించాయి. ఆ కేసుల మీద, అంటే ఆ కేసులకు సంబంధించి 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న ఏకైక రాజకీయ నాయకులు వీళ్ళిద్దరే దేశంలోనే. ఎవ్వరు లేరు. అంటే అంతగా వాళ్ళు న్యాయ వ్యవస్థలను మేనేజ్ చేశారు. వాటికి తోడు ఈ 2019, 2024 మధ్య 5 సంవత్సరాల కాలంలో ఇంకొన్ని కేసులు ఉన్నాయి. ఎలక్షన్స్ ముందు వివేకానంద రెడ్డి హత్య, ఇసుక, మద్యం దోపిడీ, తర్వాత ఇట్లాంటివన్నీ చాలా ఉండేయండి. తర్వాత రివర్స్ టెండరింగ్లో జరిగిన అవినీతి, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వెలికి తీస్తూ ఉంది. తీస్తున్నప్పుడు వాటిని మించిన కేసులు అవుతాయి. నకిలీ మద్యం దాగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారండి. వాళ్ళంతా కూడా, ఆ కుటుంబ సభ్యులంతా కూడా సాక్ష్యాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అది చివరికి ఎవరు చుట్టుకుంటుంది? జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వస్తుంది. విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్రలో, విశాఖపట్నం ఉత్తరాంధ్ర బాధ్యతలు ఆయనకు అప్పచెప్పారు కదా. విశాఖపట్నంలో ఎన్ని అక్రమాలు చేశారు, ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారని మనం అన్నీ చూసాం. రామానాయుడు స్టూడియో, ఫిలిం నగర్, తెలుగు ఫిలిం నగర్కి సంబంధించిన ఖరీదైన స్థలాలు కబ్జా చేయటం వైజాగ్లో. తర్వాత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కబ్జా చేయటం, తర్వాత తన బంధువులను అందులోకి ఎంటర్ చేయించడం, ఇట్లాంటివి చాలా జరిగినాయండి. ఇవి కాకుండా కరోనా సమయంలో అందరూ మామూలుగా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఉంటే 2020లో మే నెలలో విజయసాయి రెడ్డి కాకినాడ పోర్ట్ యజమాని కర్ణాటి వెంకటేశ్వరరావు, ఆయన కేవీ రావు అంటారు, ఆయనకు ఫోన్ చేసి, ఫోన్లో మనాళ్ళు వస్తున్నారు, ఎవరు, అరవింద్ యజమాని, తర్వాత ప్లస్ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొడుకు వస్తున్నారు, వాళ్ళతో, అంటే శరత్చంద్రారెడ్డి అరవింద్ యజమాని పేరు, వాళ్ళు వస్తున్నారు, మీరు వాళ్ళతో మాట్లాడండి అన్నారు. నేనేం మాట్లాడాలి అని చెప్పేసి ఆయన అడిగారు. వాళ్ళు వస్తారు, మీరు మాట్లాడండి, మిగతా తర్వాత మాట్లాడుకుందాం అన్నారు. తర్వాత ఏం జరిగిందో చూసాంగా. కేవీ రావుని బెదిరించారు, తుపాకీ పెట్టి పాయింట్ బ్లాక్లో పెట్టి బెదిరించారు. కోర్టు రాయించుకున్నారు, సెజ్ రాయించుకున్నారు. వీటన్నిటికీ సూత్రధారి విజయసాయి రెడ్డి. విశాఖపట్నం నుంచి అనకాపల్లి వరకు మధ్యలో ఉన్న భూములు, ఆక్యుపై చేసిన భూములు, అసైన్ ల్యాండ్స్, కబ్జా చేసిన భూములు, మళ్ళీ విశాఖపట్నం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే దారిలో ఉన్న భూములు, భీమిలి, ఎండాడ, మాధవపురం, ఇట్లాంటి ఏరియాల్లో కబ్జాలు అసలు ఎన్ని ఉన్నాయంటే అవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తాయి. తర్వాత విజయసాయి రెడ్డి కూతురు అల్లుడు వాళ్ళ రియల్ ఎస్టేట్ కంపెనీ మీద, కన్స్ట్రక్షన్ పేరు మీద భీమిలి బీచ్ అడ్డంగా కట్టిన ఇవన్నీ ఉండే కదండి. మొత్తం ఇవన్నీ రేపు కూటమి తీస్తుంది. అందుకని చెప్పేసి ముందర ఏం చేయాలి, ఇతను యాక్చువల్గా విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అన్నా కూడా A1, A2 అంటే అందరికి బాగా అర్థమైంది. A1 అంటే జగన్, A2 అంటే విజయసాయి రెడ్డి. ఈ కేసు నుంచి బయటపడాలి అంటే నువ్వు
బీజేపీలో చేరాలి, నీ రాజ్యసభ ముందుగానే ప్రీ ప్లాన్ గా వీళ్ళు డిస్కస్ చేశారు. ప్రీప్లాండ్ ఇదంతా కూడా. ఓకే, చెప్పాను కదా మీకు, వీళ్ళు రాజకీయ కళాకారులు, ఓకే, డ్రామాలు నాటకాలు సూపర్గా రక్తి కట్టేస్తారు. అంటే ఆస్కార్ లెవెల్. ఆస్కార్ ఆస్కార్ సరిపోయిద్దండి, అంతేనా? ఆస్కార్ సరిపోయిద్ది వాళ్ళకి. అంతర్జాతీయంగా ఆస్కార్ అంటే అంతకు మించి లేదు కదా అని ఎందుకు అన్నట్టు. నెక్స్ట్ లెవెల్ అంటే ప్రజెంట్ జనరేషన్ అంతకు మించి అంటే నెక్స్ట్ లెవెల్ అని వాడుతుంది. మనం 2.0 3.0 ఇట్లాంటివి ఎన్ని చూస్తాము. ఓ ప్రీ ప్లాన్డ్ గా ఇదంతా చేసుకున్నారండి. చేసుకొని మొత్తం బీజేపీలోకి పంపించేలాగా మొత్తం జరిగింది. ఎందుకంటే బీజేపీకి రాజ్యసభలో బలం లేదని గ్రహించి రాజీనామా చేయించారు. రాజీనామా చేయించేసేసి, రాజీనామా చేసినప్పుడు నాకు ఎవరితోనూ సంబంధం లేదు, నేను రాజకీయాలు గుడ్ బై చెబుతున్నాను, చంద్రబాబు నాయుడు కుటుంబంతో నాకు ఎటువంటి వ్యక్తిగతంగా విభేదాలు లేవు, కేవలం రాజకీయ పరంగా మాత్రమే, పవన్ కళ్యాణ్ నా చిరకాల స్నేహితుడు, నేను వెళ్ళి వ్యవసాయం చేసుకుంటున్నాను అని చెప్పేసి అన్నారు. నిజంగా వ్యవసాయం చేసుకుంటున్నారా అంటే లేదు. జనవరి 24 రిజైన్ చేశారు. ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు ఆయన? ఏం చేస్తున్నారు? గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుంటున్నారు బీజేపీలో చేరడానికి. 24వ తారీఖు తర్వాత 25న ఆయన ఢిల్లీ వెళ్ళి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్కి రిజైన్ లెటర్ అందించారు. అయిపోయింది కదా. రీసెంట్గా 4 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు ఉపరాష్ట్రపతి. వచ్చినప్పుడు ఉపరాష్ట్రపతిని విమానాశ్రయంలో రిసీవ్ చేసుకోవడానికి ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. అధికారంలో ఉన్న ఎంపీలు, కొంచెం ముఖ్యమంత్రి ఈ స్థాయిలో ఉన్న వ్యక్తులు మాత్రమే అక్కడికి వస్తారు. ఆ చిత్రంగా ఏం జరిగిందంటే, ఆ జాబితా మొత్తం ప్రిపేర్ అయింది. అందరూ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళంతా ఉన్నారు. అనూహ్యంగా ఆ జాబితాలో తెల్లారి విజయసాయి రెడ్డి పేరు వచ్చింది. ఆశ్చర్యంగా ఉంది అసలు. ఎట్లా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే అతను బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎట్లా చేస్తున్నాడు అర్థం చేసుకోండి. వ్యవసాయం చేస్తున్నా అని చెప్పి ప్రజలు చెప్పి ఈ వ్యవసాయం చేస్తున్నాడు ఇక్కడ. రాజకీయ వ్యవసాయం అది. రాజకీయ వ్యవసాయం, ఆ వ్యవసాయం కాదు, పొలిటికల్ ఫార్మింగ్. అంతే, పొలిటికల్ ఫార్మింగ్ చేసి డబ్బులు పండించాలి. ఆడిటర్ కదా భలే చెప్పారండి అసలు. ఆడిటర్గా డబ్బులు లెక్కలు మొత్తం నిష్ణాతుడు కదా లెక్కలు వేయటంలో. జాబితా చూస్తే అందరూ ఆశ్చర్యం వేసింది. అసలుకి ఉపరాష్ట్రపతిని రిసీవ్ చేసిన దాంట్లో మాజీ ఎంపీకి రావటం ఏంటి అని చెప్పేసి, ఆ పేరు ఎట్లా వచ్చిందని చెప్పేసి. అంటే అంతగా అతను బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాడు. వ్యాపారాలు, సూట్ కేస్ కంపెనీలే కాదు, రాజకీయంలో కూడా పండిపోయాడని చెప్పొచ్చు. రాజకీయాల్లో పండిపోయాడండి. ఎందుకంటే ఆయన ఇది 3వ తరం ఆయనకి. ఈ 4 దశాబ్దాలు అంటే 40 సంవత్సరాల కాలంలో వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఈ 3 తరాలు వ్యక్తులతో 40 సంవత్సరాలు కలిసి పనిచేశారు. మరి అంత లాంగ్ టైం జర్నీ అంటే అంత మామూలు విషయం కాదు. తర్వాత రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రం కదా, వ్యాపారవేత్తలను బెదిరించి, పారిశ్రామికవేత్తలను ఫోన్లు బ్లాక్మెయిల్ చేసి మొత్తం వాళ్ళందరి చేత పెట్టుబడి పెట్టించి, తర్వాత డెలైట్ కంపెనీతో సాక్షి పేపర్ షేర్లు ఒకసారిగా పెంచిచ్చి, ఇట్లాంటి అరాచకాల అక్రమాలకు దారుణం చేశాడు. కేర్ ఆఫ్ అడ్రస్ మొత్తం అన్ని సూట్ కేస్ కంపెనీలే. ఎందుకంటే ఇతను ఆడిటర్ అండి. ఆడిటర్ అనేది బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఇతను కరెక్ట్గా వ్యవహరిస్తేనే, అంటే ఆడిటర్ దేనికి? ఫైనాన్స్, డబ్బులకు సంబంధించి ఈయన కరెక్ట్గా వ్యవహరిస్తే మిగతా వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయి. ఇప్పుడు కీలకమైన వ్యవస్థలో ఒక ఆడిటర్గా ఉన్న వ్యక్తి ఇట్లాంటి అరాచకాలు, అక్రమాలకి పాల్పడ్డాడంటే మిగతా వ్యవస్థల గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం వాస్తవానికి. ఇతను అట్లా ఈ విజయసాయి రెడ్డి సూట్ కేస్ కంపెనీలు పెట్టించి అనేక అక్రమాల రాజకీయాలకు పాల్పడ్డాడు కదా. వాటన్నిటిలో కూడా A1 జగన్ అయితే A2 విజయసాయి రెడ్డి. జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉంటే ఇతను సంవత్సరం ఉన్నాడు జైల్లో. 16 నెలలు జగన్ ఉన్నాడు, ఇతను సంవత్సరం ఉన్నాడు. విజయసాయి రెడ్డి సంవత్సరం ఉన్నాడు. ఆ కేసుల నుంచి బయటపడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు జగన్. ఆ పార్టీకి మొదటిసారిగా 2014 ఎన్నికల్లో పోటీ చేసింది కదా. రాజ్యసభకి వెళ్ళే అవకాశం 2016లో వచ్చింది, ఫస్ట్ రాజ్యసభ అవకాశం. దాన్ని విజయసాయి రెడ్డికి పంపించారు జగన్. ఢిల్లీ వెళ్ళి లాబింగ్ చేశాడు ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ బీజేపీ నాయకులతో అంటే ఆ 2019-2024 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీకి బీజేపీకి మధ్య దూరం పెంచడంలో లాబింగ్ అనమాట ఇదంతా. అంటే వైసీపీకి దగ్గర చేసుకోవడానికి ఏదైనా సరే వాళ్ళ సహకారం తీసుకొని మనం అధికారంలోకి రావాలి అంటే కుటిల వ్యూహాల్లో ఇతను నెంబర్ 1. కుటిల కుతంత్రాల్లో ఇతను నెంబర్ 1 అనమాట. లాబింగ్ చేశాడు. సరే, అదంతా అయిపోయింది. మళ్ళీ తర్వాత 2022లో కూడా అతను ఎంపీగా చేశాడు. ఎంపీగా చేస్తే మామూలుగా అయితే ఇప్పుడు మొన్న 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే అతను రాజ్యసభ సభ్యుడిగానే కొనసాగేవాడు. కానీ ఈ కేసుల నుంచి బయటపడాలి, సిబిఐ, ఈడీ ఇట్లా ఎన్నో కేసులు ఉన్నాయి. ముందలో ఉన్న కేసులే కాకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో ఉన్న కేసులు ఒక ఎత్తు, అవన్నీ ఒక ఎత్తు అయితే ఇవన్నీ ఒక ఎత్తు. వివేక హత్య చాలా పెద్దదే అండి. అది చివరికి జగన్ దగ్గరికి జరిగిద్దని అందరికీ తెలుసు. వివేక హత్య ఇప్పుడు మీరు చూశారుగా, వివేక 1/1 సాక్షులు అంతా ఎట్లా చనిపోతున్నారు అనేది. ఆల్మోస్ట్ అందరూ దస్తగిరి ఒక్కడే మిగిలి ఉన్నాడు. కరెక్ట్గా సిబిఐ పనిచేస్తే మొత్తం అందరూ లోపలికి వెళ్ళిపోతారండి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే లక్షల కోట్లు ఉన్నాయి,
లక్షల కోట్లు సంపాదించారు. ఏం చేసుకోవాలో అర్థం కావట్లా. వ్యవస్థను మేనేజ్ చేస్తున్నారు. 5 సంవత్సరాలు ఐఏఎస్ని ఐపీఎస్ని విపరీతంగా వాడేశారు. ఇప్పుడు వాళ్ళే ఇబ్బందులు పడుతున్నారు. ఐపీఎస్ సునీల్ వైపీఎస్ అంటారు మామూలుగా. ప్రభుత్వ సొమ్ముతో విదేశాల్లో తిరిగి ఒక రకంగా బినామీలాగా వ్యవహరించాడు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఆయన మీద. ఉన్నాయండి. ఇప్పుడు జగన్ చాలా తెలియగలడు. అందరూ అనుకున్నట్లు జగన్ ఏదో అనుకుంటారు కానీ తన ఆస్తులు మొత్తం లండన్ తరలించాడు. ఇప్పటికే తరలించేశాడు. మొత్తం లండన్ వెళ్ళిపోయినాయి. మంచి ఫ్లాట్స్ అంటే ఖరీదైన బిల్డింగ్స్ ఇట్లా మొత్తం స్థిరాస్తి రూపంలో మార్చేశాడు. కూతురు కూడా అక్కడే చదువుకుంటున్నారు. లండనే ఎందుకని మీకు ఒక డౌట్ రావచ్చు. ప్రపంచంలో ఎవరైనా నేరస్తుల్ని ఎక్కడైనా దేశంలో దాక్కుంటే గనక ఆ దేశంతో ఒక ఒప్పందం ఉంటుంది, మాకు అప్పగించండి అని. కానీ లండన్కి ఏ దేశంతోనూ అలా ఒప్పందం లేదు, నేరస్తులు అప్పగింత అనేది. అందుకని అందరూ సేఫ్గా అక్కడ చూసుకుంటున్నారు. ఇప్పుడు విజయ్ మాల్యా, లలిత్ మోడీ, ఇట్లాంటి నీరవ్ మోడీ ఇట్లాంటి చాలా మంది ఉన్నారు. టాప్ మోస్ట్ 14 మెంబర్స్ ఉన్నారండి ఇంతకుముందు ఇండియాలో. ఆ 14 మెంబర్స్ లండన్లోనే ఉన్నారు. తర్వాత బహుశా జగన్ వెళ్తే నెంబర్ 15 అవ్వచ్చు. ఇట్లా ఇదే చేశారు. ఇలా చేస్తా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామాలో ఇదంతా ఒక భాగం అనమాట. ఈ డ్రామాలో భాగంగానే ఇప్పుడు ధనకన్ గరటం అట్లా అయిపోయింది. డబ్బులన్నీ ఉండేయని మనం చెప్పుకున్నాం కదా. రేపు బీజేపీలో ఎవరో ఒకరు లీడర్ని పట్టుకుంటారు, పెద్ద లీడర్ని పట్టుకొని డబ్బులతో కొనేస్తారు. కొనేసి ఆ సిబిఐ కానీ అవన్నీ తమ మీదకు రాకుండా ఆపేసుకుంటారు. ఎవరో ఒకరు డబ్బులు లొంగనాళ్ళు ఎవరుంటారు, వీళ్ళ భార్యతో ఆశ చూపిస్తారు. ఇవన్నీ ఏమో మోడీకి, అమిత్ షాకి తెలియగా ఇప్పుడు అతను ఎవరో మంచి లీడర్ బీజేపీలో జగన్ అడుగుతున్నాడు, ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాం సిబిఐని కొంచెం మీరు రాకుండా అంటే సర్లే మనాడు అన్నాడు కదా అని చెప్పి 4 రోజులు ఆపుతారు. అట్లా వీళ్ళు డబ్బులతో మేనేజ్ చేసి ఎవరో ఒక పెద్ద నాయకుడిని పట్టుకొని కొంచెం మేనేజ్ చేసుకొని సిబిఐ కానీ ఈడీ కానీ మొత్తం రాకుండా చూసుకుంటారు. ఇంకో విషయం చెప్పిన, ఇప్పుడు కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్ విషయంలో బెదిరించారు కదా. బెదిరించినప్పుడు ఈడీ విజయసాయి రెడ్డిని పిలిచింది. అప్పుడు పిలిచి మొన్న 25 ప్రశ్నలు అడిగిందండి. 6 గంటలు విచారించింది. ఇప్పుడు అందరూ ఏం చెప్తున్నారు, మీకు తెలుసు కదా, అందరూ తెలియగా ఎవరేం అడిగినా కూడా పోలీస్ ఎంక్వైరీలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినంత ఎవరైనా అడిగితే నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, మర్చిపోయా చెబుతున్నారు. అయితే విజయసాయి రెడ్డి ఏం చెబుతున్నా అంటే నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. ఈడీ అడిగిన 25 ప్రశ్నలకు అదే చెప్పాడు ఆయన. సరే అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే అన్ని అయిపోయిన తర్వాత 6 అవర్స్ అయిపోయింది. చివరిగా ఇంకోటి అడిగారు. సండూర్ పవర్ కేసు ఉంది కదా, దానికి అది 22 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా. ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి సండూర్ పవర్ గురించి అడిగారు. అడిగితే 22 సంవత్సరాల క్రితం ఎప్పుడో జరిగిపోయింది కదండి, అది నాకు గుర్తులేదు, ఒకసారి ఆ నివేదికలో అన్నీ చూసి నేను అప్పుడు దాని గురించి మాట్లాడతా అని చెప్పి తప్పించుకొని వచ్చాడు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఒక ఆడిటరు బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి బాధ్యతాయుతంగా ఒక కంపెనీ లెక్కల్ని కరెక్ట్గా ఉంచి ఆ కంపెనీ సక్రమంగా పనిచేసేలాగా, వాళ్ళు కంపెనీ ఆ దేశానికి సక్రమంగా పన్ను చెల్లించేలాగా చూడాల్సిన ఒక ఆడిటరు సూట్ కేస్ కంపెనీలు పెట్టించి వ్యవస్థను విధ్వంసం చేసి తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టి పారిశ్రామికవేత్తలను మామూలుగా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు బెదిరించి లక్షల కోట్లు సంపాదించి ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. ఇప్పుడు ఆ డబ్బులను అడ్డం పెట్టుకొని మనం ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటున్నారు. ఇట్లా వీళ్ళు ఇంకొక కొద్ది రోజులు నెట్టుకుంటూ వస్తారండి. 10 ఏళ్ళు 15 ఏళ్ళు నెట్టుకుంటూ వస్తారు. అప్పుడు బాగా పెద్దవాళ్ళు అయిపోతారు. జగన్ అయినా విజయసాయి రెడ్డి అయినా వృద్ధులు అవుతారు. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇట్లానే డబ్బులు ఉండేగా అవి పడేసి అరెస్ట్ చేసేంత దాకా వచ్చిందనుకో, హౌస్ అరెస్ట్ కింద ఏదన్నా ఆట తెచ్చుకుంటారు. వయోభారంతో ఉన్నారు, హౌస్ అరెస్ట్ చేయండి అని చెప్పేసి అట్లా వ్యవస్థలన్నింటినీ కూడా మేనేజ్ చేసి వీళ్ళిద్దరూ ఆడుతున్న డ్రామా అనమాట. ఈ డ్రామాలో భాగమే రేపు జూన్లో విజయసాయి రెడ్డి బీజేపీలో చేరటం అనేది. పక్కా విశ్వసనీయ సమాచారం అంటారా అది? అందులో నో డౌట్ అండి, నో డౌట్. దానికి సంబంధించి మరి మొత్తం అంతా డేట్తో సహా కూడా గ్రౌండ్ వర్క్ నడుస్తుంది. కాకపోతే ఏంటంటే జనాలు చాలా తెలియగలరు, వీళ్ళు ఏ డ్రామాలు ఆడుతున్నారు ఏంటంటే అన్నీ తెలుసు. అందుకని వీళ్ళు 30 ఏళ్ళు కాదు కదా అసలు. ఇప్పుడు పులివెందులకి బై ఎలక్షన్ జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డిని గెలిపించే ఆస్కారం లేదు. ప్రజలు కూడా అసలు ఆలోచనతో లేరు. ఆ విషయం మాత్రం గుర్తెరగాలి. విజయసాయి రెడ్డి అంత నమ్మకంగా అతని పెద్దరికానికి ఇవన్నీ మనం చూసుకుంటే గనక ఇక నేను ఏ పార్టీలో చేరను, నేను ఇంకా పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను అని చాలా జెన్యూన్ గా చెప్పినట్టుగా బిల్డప్ ఇచ్చారు. మరలా ఈ విధంగా బీజేపీలో చేరడం మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఒక రకంగా కేవలం అతని మీద ఉన్న కేసుల కోసమే రాజకీయంలో చాకచక్యంగానే ఉంటే తప్పితే ఈ కేసులను విడిచిపోవు అన్న ఆలోచన అంటారా? ఫస్ట్ ఏమవుతుందంటే అండి, వీళ్ళు సేఫ్గా ఉండాలంటే ఆ కేసులు కొంత యాక్చువల్గా ఇప్పుడు గతంలో ఆ సండూర్ పవర్, ఇందిరా టెలివిజను, సాక్షి ఇలాంటి సూట్ కేస్ కంపెనీల కేసులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా కోర్టులో నలుగుతున్నాయి అంతే. అవి ఇంకా విచారణకు అసలు రాలా. కేసులు విచారణకు వచ్చి వాదోపవాదాలు జరిగి ఇట్లా జరిగిందంటే కొంచెం శిక్ష పడే అవకాశం ఉంటుంది. అసలు ఈ విచారణకు రాకుండా ఉండటం కోసం వీళ్ళు మామూలుగా పిటిషన్ మీద పిటిషన్ లేపిస్తున్నారు. దాన్ని డిశ్చార్జ్ పిటిషన్స్ అంటారు. అవి అయిపోతే కానీ అవి ట్రయల్స్కి రావు. వీళ్ళు 12 సంవత్సరాల నుంచి అదే పని చేస్తున్నారు.
అంటే చట్టంలో అసలు లోపాలను అడ్డు మెయిన్ అసలు విచారణకు అనేది రాకుండా అంటే న్యాయ వ్యవస్థతో కూడా వీళ్ళు ఎట్లా గేమ్స్ ఆడుతున్నారో అర్థం చేసుకోండి. న్యాయ వ్యవస్థతో, ఎందుకంటే ధర్మం 4 పాదాల మీద నిలబడిద్దని చెప్పేసి అంటారు. మనది భారతదేశం కర్మ సిద్ధాంతాన్ని నమ్మే భూమి. అటువంటి భూమిలో వీళ్ళు ఎటువంటి పాపభీతి లేకుండా వ్యవహరిస్తున్నారండి. అంటే కర్మ వీళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటుందంటారా? అందుట్లో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ సో మచ్.